తామెందుకు ఇంత దారుణంగా ఓడిపోయామో అర్థం కాలేదు అనే పోస్ట్ మార్టం కొంతకాలం బీఆర్ఎస్ నేతల్లో కనిపించింది. ఇలాంటి నియంతృత్వ పోకడలుంటే ఖచ్చితంగా ఇంతకన్నా ఎక్కువ దారుణంగా ఓడిపోయి తీరతారని చెప్పి ఆమె ఆనాటి నుంచే చెప్పుకుంటూ వస్తోంది. ఎందుకు బీఆర్ఎస్ను వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరానా అని ఫీల్ అవుతున్నారా? ఒక రకమైన కుట్ర చేసింది. 2018 నుంచి కంటిన్యూ అవుతానే ఉంది, స్టిల్ ఇప్పటి వరకు కూడా. కాంగ్రెస్లో మీకు ఉన్నత స్థాయి పదవిస్తారు, మిమ్మల్ని కీలకమైన పదవిలో కూర్చోబెడతారని చెప్పి చాలామంది ఊహించారు, మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు మాత్రమే కాకుండా. బట్ ఎందుకో కాస్త దానికి భిన్నంగా జరిగినట్లు కనిపిస్తోంది. ఈ రోజు కాకపోయినా ఇంకో నెక్స్ట్ టర్మ్లో అయినా నేను ఇంతమంది గ్రూపులు కట్టేటువంటి ఈ పార్టీలో, ఇలా వర్గ విభేదాలు ఉండేటువంటి పార్టీలో ఇమ్మడగలను, మిమ్మల్ని రానివ్వగలరని చెప్పి అనుకుంటున్నారు అసలు మీరు? ఆ రకంగా ఎవరు ఆలోచించినా, ఆ రకంగా కుట్రలు చేసినా వాళ్లకు మొన్న బీఆర్ఎస్ వాళ్ళకి పట్టిన అధోగతే పడుతుంది. ఇప్పుడున్నది ప్రజాపాలన కాదు, ప్రజాప్రభుత్వం అంతకన్నా కాదు, వెలమలు పోయి రెడ్లు వచ్చిండ్రు రాబాయి, అంతకన్నా ఇంకేం లేదు అనే కామెంట్ కూడా ఉంది రమ్యారావు గారు. రాజకీయాల్లో అవన్నీ కామన్ అండి. బీఆర్ఎస్ అంత దారుణంగా ఓడిపోయినప్పుడు, ఆ రిజల్ట్ చూసినప్పుడు ఏమనుకున్నారు? 7-8 ఏళ్ల కిందే తెలుసు ఇదే పరిస్థితి దాపురిస్తుంది అని. కేసీఆర్ మీ సొంత చిన్నాయన, అరే కాకకి ఇట్లా అయిపోయింది ఏంది, ఇట్లా అయ్యి ఉండకూడదు అని చెప్పి కనీసం మనసులో ఎక్కడన్నా ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా ఏం అనిపించలేదా? ఈరోజు అధావపాతాళానికి వెళ్ళిపోయిండు. అక్కడి నుంచి కింద పడిపోతే ఏ రకంగా ఉంటుందని, ఈ తప్పు జరిగి ఓడిపోయి 7 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి సవరించుకోవట్లేదు అని చెప్పి కొంతమంది మేధావులు అయితే అసలు సవరించుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు అనేటువంటి ఒక అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. అందరు అనుకుంటారు కానీ కేసీఆర్ ఫక్తు రాజకీయ నాయకుడు. రాజకీయం కోసం స్ట్రాంగెస్ట్గా ఉన్నటువంటి హరీష్ రావుని కేసీఆర్కి కుటుంబానికి దూరం చేయటంలో ఓ వ్యక్తి చక్కెర తిప్పారట. ఆ శకున్ గాడు అప్పుడు కుట్ర చేసిండు నా మీద, ఇప్పుడు కుట్ర చేస్తున్నాడు. ఇంకెన్ని రోజులు కుట్ర చేస్తాడో కూడా నేను చూస్తా. కానీ జోగినపల్లి సంతోష్ చెప్తే, ఆయన చక్రం తిప్పితే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో వింటారా? వినేంత సీన్ ఉందంటారా? వాడి బొందా వాడు చక్రం లేదు, గిరక లేదు. కానీ కేసీఆర్ గ్రహించలేకపోతున్నారా, లేకపోతే గ్రహించినా కూడా గమ్మునుంటున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? అసలు కేవలం సంతోష్ చుట్టూనే మొత్తం అంతా జరుగుతుంది అసలు అంతా. మీరు మా ఇంటికి వచ్చేంత వరకు కూడా, ఆ నిమిషం వరకు కూడా ఆ శకునిగాడు ఇంకా కూడా కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉంటాడు. తామెందుకు ఇంత దారుణంగా ఓడిపోయామో అర్థం కాలేదు అనే పోస్ట్ మార్టం కొంతకాలం బీఆర్ఎస్ నేతల్లో కనిపించింది. అయితే ఇలాంటి రాజరికం, ఇలాంటి నియంతృత్వ పోకడలుంటే ఖచ్చితంగా ఇంతకన్నా ఎక్కువ దారుణంగా ఓడిపోయి తీరతారని చెప్పి ఆమె ఆనాటి నుంచే చెప్పుకుంటూ వస్తోంది. బీఆర్ఎస్ దారుణ ఫలితాన్ని ఆనాడే ఆమె ఎలా ఊహించారు, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలతో పాటు ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీలో తన భవిష్యత్తు ఏంటి, ఎలాంటి కీలక పదవి తనను వరించబోతోంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్గా మాట్లాడదాం. టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ కల్వకుంట్ల రమ్యారావు గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రమ్యారావు గారు నమస్తే. నమస్కారం విజయ్ గారు. వెల్కమ్ టు డైల్ న్యూస్. చాలా కాలం తర్వాత డైల్ న్యూస్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ మధ్య కాస్త మీడియాకు కూడా కాస్త దూరంగా ఉంటున్నారు. అదేం లేదండి, అధికారంలో ఉన్నాం కాబట్టి చాలా పనులు ఉంటాయి కాబట్టి అంతే తప్ప మీడియాకి ఎప్పుడు కూడా రమ్యారావు రాజకీయాల్లో ఉన్నంత వరకు, రిటైర్మెంట్ అవ్వనంత వరకు కూడా, ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మీడియాతో ఉంటాను. డెఫినెట్గా ఎనీ టైం నేను మీడియాతో ఉంటాను. మీడియా అంటే నాకు గౌరవం ఉంది, అభిమానం కూడా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్లో మీకు ఉన్నత స్థాయి పదవిస్తారు, మిమ్మల్ని కీలకమైన పదవిలో కూర్చోబెడతారని చెప్పి చాలామంది ఊహించారు, మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు మాత్రమే కాకుండా. బట్ ఎందుకో కాస్త దానికి భిన్నంగా జరిగినట్లు కనిపిస్తోంది. ఏం జరిగింది? ఎక్కడ లోపం జరిగింది? కర్నూలు చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు నా శ్రేయోభిలాషులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మీడియా పరంగా నన్ను అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ అధికారంలోకి డెఫినెట్గా వస్తుంది. వచ్చినప్పుడు
రమ్యారావు మంచి ఉన్నత స్థానంలో ఉంటుందని చాలామంది అనుకున్నారు. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు అందరు అనుకున్న దానికి. తప్పకుండా నాకు ఒక మంచి సముచిత స్థానం మట్టుకు తప్పకుండా వస్తుంది. ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి ఓపెన్గానే అడుగుతున్నాను, ఎందుకు బీఆర్ఎస్ని వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరానా అని ఫీల్ అవుతున్నారా? అస్సలు అవ్వట్లేదండి. అలాంటిది నాకు 1% కూడా అలాంటి ఆలోచన లేదు, రాదు. కానీ కరీంనగర్ అసెంబ్లీ నుంచో కరీంనగర్ పార్లమెంట్ నుంచో ఖచ్చితంగా మీరు కంటెస్ట్ చేస్తారని చెప్పి అనుకున్నారు. ఇంకొకరి పేరు వినిపించినప్పటికీ కూడా ఉమెన్ కోటాలో లేకపోతే యాంటీ టీఆర్ఎస్ కోటాలో మంచి వాయిస్ కోటాలో ఖచ్చితంగా మీకు టికెట్ వస్తుంది అని చెప్పి అనుకున్నారు. కట్ చేస్తే అది ఎవరికూ పోయింది. ఎక్కడ జరిగింది లోపం? కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి నాది కాదు, చాలామంది విషయంలో అట్లా జరిగింది. అది కామన్, అది రొటీన్ రాజకీయాల్లో. కాకపోతే కరీంనగర్ ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ అన్ని రకాల క్వాలిటీస్ క్యాపబిలిటీ నాకుంది. కానీ అది మీరన్నట్టు ఎమ్మెల్యే ఎంపీ వేరే వాళ్ళు పోటీ చేయడం జరిగింది. అధిష్టానం ఎవరిని ఆదేశించినా కూడా మనం పార్టీ లైన్లో ఉన్నప్పుడు పార్టీకి పనిచేయాలి కాబట్టి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేశాను. కాకపోతే నాకు రాక వేరే వాళ్ళకు వచ్చినా కానీ అయినా కూడా తప్పకుండా పార్టీని గెలిపించాలి, కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అనే నాలాగా చాలామంది అనుకున్నారు, పనిచేశారు. తప్పకుండా పార్టీ అధికారంలోకి వచ్చినాక మనకు కూడా స్థానం వస్తుంది. ఈరోజు కాకపోయినా ఇంకో నెక్స్ట్ టర్మ్లో అయినా నేను కరీంనగర్కి ఎమ్మెల్యేనో ఎంపీఓ అవుతాను. కానీ ఇప్పుడు పార్టీ ఆదేశానుసార ప్రకారం మనం పనిచేయాలి కాబట్టి పనిచేయడం జరిగింది. కేసీఆర్ సొంత అన్న కూతురు, సమయం వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఫ్యామిలీని చీల్చి చెండాడేస్తారు మీరు. సామాజిక నేపథ్యం ఉంది, మంచి వాయిస్ ఉంది, ఉమెన్ కోటా ఉంది, ఇన్ని ప్లస్లు ఉన్నా కూడా ఏ మైనస్ మిమ్మల్ని కాంగ్రెస్లో ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా, ఎంపీ సీట్ రానివ్వకుండా, లేకపోతే దాని తర్వాత అత్యంత కీలకమైన పదవికి ఉన్నత స్థాయికి తీసుకెళ్లకుండా ఎవరు అడ్డుగోడ కట్టారు, ఎవరు స్పీడ్ బ్రేకర్ వేశారు? సే ఫ్రమ్ యువర్ హార్ట్. మీరన్నట్టు నేను ఏ రోజైనా ఏ మీడియాకైనా ఏ మీడియా సోదరునికైనా వాస్తవాలే చెప్పినా కానీ ఓ సింగిల్ వర్డ్ కూడా నేను ఏ రోజు కల్పించలేదు, అబద్ధాలు చెప్పలేదు. ఎప్పుడు అట్లాగే చెప్తా. రమ్యారావు అట్లాగే ఉంటుంది. మీరన్నట్టు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఆ ప్లస్లన్నీ నాకు మైనస్ అయి ఉంటాయి. ఎందుకంటే మా పార్టీలో కానీ అవతల పార్టీలో కానీ నేను కరీంనగర్ ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే వాళ్ళని ఎక్కడ బీట్ చేస్తానో అనే అభద్రత కొందరికి ఉంటుంది. ఇంకా ఆ సైడ్ చూస్తే బీఆర్ఎస్ నుండి చూస్తే ఇంకా వాళ్ళకి ఒక రకమైన కుట్ర చేసిండ్రు. ఆ కుట్ర 2018 నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది, స్టిల్ ఇప్పటి వరకు కూడా. ఓకే. ఆ కుట్రలో భాగంగా నాకు ఎమ్మెల్యే ఎంపీ రాలేదు, అయినా కూడా వేచి చూస్తున్నా. ఆ కుట్ర కాంగ్రెస్లో జరిగిందా లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్తో మిలాఖత్ అయ్యి అట్లా కుట్ర చేసిండ్రా? బీఆర్ఎస్ వాళ్ళు ఆ కుట్ర చేసిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు ఆ కుట్ర చేసిండ్రు. అయినా మా ముఖ్యమంత్రి కాకముందు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్న మా రేవంత్ అన్నకి నా పనితీరు తెలుసు. అవకాశం ఇవ్వాలని అన్నకు చాలా స్ట్రాంగ్గా ఉన్నా అది కొంచెం వీలవ్వలేదు. కానీ డెఫినెట్గా అధికారం రాకముందే మనం అధికారంలోకి వస్తాం, తప్పకుండా మంచి స్థానం ఇస్తా, గౌరవం ఇస్తానన్నారు. అన్న మాట నిలబెట్టుకుంటారు అన్నది నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అన్న డెఫినెట్గా మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరు ఆన్ రికార్డ్ ఒప్పుకోకపోయినా రమ్యారావు గారు, కాంగ్రెస్లో విపరీతమైనటువంటి వ్యక్తిస్వామ్యం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉంటుంది. సీఎం ఒకళ్ళే ఉంటారు, కానీ గల్లీకి ఒక సీఎం ఉంటారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గ్రూపు. ఇంతమంది గ్రూపులు కట్టేటువంటి ఈ పార్టీలో, ఇలా వర్గ విభేదాలు ఉండేటువంటి పార్టీలో ఇమ్మడగలను, మిమ్మల్ని రానివ్వగలరని చెప్పి అనుకుంటున్నారు అసలు మీరు? రమ్యారావును రానివ్వము అనేది అది కుదరని పని. రమ్యారావు ఒక కుటుంబానికి సంబంధించి, ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కుటుంబం నుండి నేను ఎప్పుడో దూరం అయ్యాను. ఇంకా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం అనుకున్నాను. కాంగ్రెస్ పార్టీ లీడర్ని నేను ప్రజల మనిషిని. డెఫినెట్గా నేను ఎక్కడున్నా ప్రజల మనిషిని, ప్రజలు నన్ను అట్లా గౌరవిస్తారు, గుర్తిస్తారు. నేను ప్రజల కోసమే పనిచేస్తున్నా. కాబట్టి నన్ను రానివ్వరు, ఎదగనివ్వము అనే క్వశ్చన్ ఉండదు. అది ఆ రకంగా ఎవరు ఆలోచించినా, ఆ రకంగా కుట్రలు చేసినా వాళ్లకు మొన్న బీఆర్ఎస్ వాళ్ళకు పట్టిన అధోగతే పడుతుంది. ది గ్రేట్ కేసీఆర్ సొంత అన్న కూతురు మీరు. ఏదో దూరపు చుట్టమో బీరకాయ పీసు చుట్టమో కాదు మీరు. కేసీఆర్ని బలంగా స్ట్రాంగెస్ట్గా అపోజ్ చేసేటువంటి వాయిస్లో మీరు ఒకళ్ళు.
అలాంటి వ్యక్తికి కాంగ్రెస్లో పట్టం కట్టాల్సింది పోయి మీ వాయిస్ని మిమ్మల్ని వినియోగించాల్సింది పోయి ఈ మాట అంటే మీకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, మీకు హట్ అవుతారేమో కానీ అసలు ఉన్నదో లేదో కూడా తెలియనటువంటి టీపీసీసీ జాయింట్ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ ఇచ్చి పడేస్తే కల్వకుంట్ల రమ్యారావు అంత హీనమైపోయినరా, అంత పక్కగా పెట్టినరా, ఏంటిది అసలు? లేదండి, మీరన్నట్టు ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ అనేది తీసేసేది కాదు. హ్మ్. పార్టీ అధికారంలోకి రాకముందైనా అధికారంలోకి వచ్చినాకైనా ప్రచార కమిటీ అనేది వెరీ ఎఫెక్టివ్. అది దానికి నేను జాయింట్ కన్వీనర్ను. నాకు ఏదైతే హోదా ఇచ్చిండ్రో ఆ హోదాను ఫుల్ ఫ్లెడ్జ్గా నేను వర్క్ చేశాను, సక్సెస్ కూడా అయ్యాం దాంట్లో నాకు ఇచ్చిన వర్క్షిప్లో. ఇంకా దాన్ని హీనంగానే చూడాల్సిన అవసరం అసలుకే లేదు. హ్మ్. ప్రచార కమిటీ అనేది అది ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది, ఆ పోస్ట్ తీసుకున్న వాళ్ళైనా ఆ పోస్ట్కైనా ఆ పోస్టును ఫుల్ ఫ్లెడ్జ్ వర్క్ చేసిన వాళ్ళకు దాని గురించి తెలుసు. ఇంకా ఎమ్మెల్యేనో ఎంపీఓ ఎమ్మెల్సో ఆ హోదాతోటి చట్టసభల్లో అడుగుపెట్టిన వాళ్ళే ఎఫిషియెంట్స్, మిగతా హోదాలల్లో పార్టీ హోదాలు ఉన్నోళ్ళు అన్ఎఫిషియెంట్ అని అనుకోవడానికి ఛాన్సే లేదండి. అడ్డమైన లాబియింగ్ చేసుకొని పదవులు తీసుకున్న వాళ్ళు ఏం గొప్పోళ్ళు కాదు. నిజంగా కూడా సిన్సియర్గా పార్టీకి వర్క్ చేసుకుంటూ పార్టీ ఏ హోదా ఇచ్చినా దాన్ని హానర్ చేసే వాళ్ళే అసలు కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ అయిన లీడర్లుగా నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, ల్యాబింగ్ గురించి చాలా కరెక్ట్గా మాట్లాడిండ్రు రామారావు గారు. ల్యాబింగ్లు అన్ని పాలిటిక్స్లో ఉంటాయి, కాంగ్రెస్లో ఇంకా ఎక్కువగా ఉంటాయనేటువంటి పేరుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాబింగ్లు ఎలాంటి నడవవు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకొంతమంది కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్పారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగానే ఉంది. ల్యాబింగ్ విపరీతంగా నడుస్తోంది అనేటువంటిది ఇప్పుడు మనకంతా ఓపెన్ టాక్. ల్యాబింగ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారా మీరు? లాబింగ్ చేసుకోవాల్సిన అవసరం రమ్యారావుకి అస్సలకే లేదు. నేను ఎట్లా పనిచేసిన అనేది మా సీనియర్లు చూసిండ్రు, నా కొలీగ్స్ చూసిండ్రు, ముఖ్యంగా ప్రజలు చూసిండ్రు. నేను ఎక్కడ ఏ సందర్భంలో ఏ ధర్నాకి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా, ఇంకా వివిధ సందర్భాల్లో సొసైటీలో ఎక్కడికి బయటికి వెళ్ళినా, ఈవెన్ బీజేపీ వాళ్ళు కానివ్వండి, వేరే వేరే పార్టీలలో ఉన్న వాళ్ళు కానివ్వండి, సామాజిక సేవ చేసే వాళ్ళు ఎవరైనా కూడా రమ్యారావు పనితీరును గుర్తించిండ్రు, రమ్యారావును గుర్తించిండ్రు. ఆ రకంగా నాకు లాబింగ్ చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. పని చేసి పనితీరు చూపిస్తాను, ప్రశ్నిస్తా, పని చేస్తా. కానీ కొన్ని సందర్భాల్లో పనిచేసిన వాళ్ళకి పట్టం కట్టడం లేదు. ఎవరైతే మెహనత్ చేస్తున్నారో, కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళని అసలు గుర్తించడం లేదు. ల్యాబింగ్ చేసుకున్నటువంటి వాళ్ళకే, పైరవీలు చేసుకున్నటువంటి వాళ్ళకే అధినేతలు, హైకమాండ్లు మొత్తం అంతా కూడా చాలా దగ్గరికి తీసి పదవులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా రమ్యారావు గారు. అప్పుడేమంటారు మరి? అదే అనుకుంటే ఈరోజు ఇందిరమ్మ ఇంట్లో ఉండే వెడమ బొజ్జుకు ఏ లాబియింగ్ చేసుకుంటే ఆయనకి టికెట్ వచ్చింది, ఎట్లొచ్చింది అంటే అక్కడ వెడమ బొజ్జు అన్నట్టు ఆయన ప్రజలతోటి ఉన్నాడు, అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా అవుతాడు. మరి ఆయన చేసుకున్న లాబింగ్ ఏంది, ఆయనకున్న సంపద ఏంది? మరి వెడమ బొజ్జుకు రేవంత్ అన్న అవకాశం ఇవ్వలేదా? అంతటా లాబింగ్ నడుస్తుంది, కానీ అంతటా కూడా లాబింగే కరెక్ట్ వర్కౌట్ అవ్వదు. పని చేసిన వాళ్ళకు కొంచెం లేటుగా వస్తుండొచ్చు, లాబింగ్ చేసుకున్న వాళ్ళకు కొంచెం ముందు ఉంటుండొచ్చు, అంతే తేడా. కానీ డెఫినెట్గా రమ్యారావుకు అన్యాయం జరిగితే ప్రజలే చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఉన్నారు నాతో. మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని బరాబర్ మస్తుగా కంప్లీట్ చేసిండ్రు మీరు. నేను కూడా చూసిన లాస్ట్ టైం క్యాంపెయినింగ్లో అన్ని ప్రాంతాలకి పోయిండ్రు. ఎక్కడ వాయిస్ వినిపించాలో, ఎందుకు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొని రావాలో, ఎందుకు బీఆర్ఎస్ని బొందబెట్టాలో, అంటే రాజకీయ భాషలో చెప్పాలనుకుంటే మీరు సర్వ్ చేశారు, ఖచ్చితంగా వాయిస్ వినిపించారు. అక్కడ మీరు వినిపించినటువంటి స్ట్రాంగ్ వాయిసే మీ భవిష్యత్తుకి స్పీడ్ బ్రేకర్ అయ్యింది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి విమర్శ. ఒప్పుకుంటారా? అయితే కావచ్చు, ఎందుకంటే రాజకీయాల్లో నిజాయితీగా ఒక చురుకుతనంతో ఉన్న వాళ్ళను మీరు అన్నట్టు బ్రేక్ వేయాలనుకుంటారు కొందరు, కానీ వాళ్ళకు బ్రేక్ వచ్చిన రోజు ఆ బాధ తెలుస్తుంది. అది కొందరికి ఇప్పుడు జరుగుతుంది కూడా. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 5 నెలలు పూర్తి కావస్తుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్కి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలకి, లేకపోతే కొంతమంది నేతలకి సరైనటువంటి ప్రాధాన్యత
ఇవ్వలేదు, ఇవ్వట్లేదు అనేటువంటి ఒక అసంతృప్తి కూడా ఉంది. ఓపెన్గా చెప్పండి, నిజంగా తెలంగాణ కాంగ్రెస్లో మీకు ఫ్యూచర్ బాగుంటుంది అని మీకు అనిపిస్తోందా? డెఫినెట్గా బాగుండాల్సిన అవసరం ఉంది. మా సేవలను ఇంకా వినియోగించుకుంటే పార్టీకి బాగుంటుంది, మమ్మల్ని నమ్ముకున్న క్యాడర్ కానివ్వండి, అందరికీ అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంకో 10 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డోకా లేకుండా, లీడర్లను నమ్మకున్న కార్యకర్తలకు అన్యాయం జరగకుండా ఉంటుంది. కాబట్టి హైకమాండ్ కూడా డెఫినెట్గా దీని మీద దృష్టి సారిస్తారు అని మేము అనుకుంటున్నాం. గడీల పాలన కూల్చాలి, దొరల పాలనను పోగొట్టాలి అని చెప్పి పైకి చెప్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వెలమల నుంచి పవర్ దూరం చేయాలి అనేటువంటి ఒక నినాదం తీసుకొని ఒక చాప కింద నీరు లాంటి వ్యూహాన్ని అమలు చేసి రేవంత్ రెడ్డి ది గ్రాండ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఒకవేళ కనుక ఇలాగే చూసుకుంటే మీకు ఇప్పుడే కాదు ఇక ముందు మీ క్యాస్టే మీకు మైనస్ అవుతుందేమో. అట్లా అని నేను అనుకోనండి. మా క్యాస్టే నాకు మైనస్ అవుతుంది అని అనుకుంటే, ఇప్పుడు నాలాగా బాధితులైన మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఇప్పుడు మా పార్టీలో మంత్రిగా ఉన్నారు. మరి ఆయనకు తీసుకున్నారు, రేవంత్ అన్న టికెట్ ఇచ్చారు, మంత్రిగా కూడా ఇచ్చారు. నిన్న మొన్న ఇంకొక ఎమ్మెల్యేని కూడా తీసుకున్నారు. అట్లా ఏముండదు. కాకపోతే అవతల నుంచి కొందరి మీద కుట్ర చేస్తే అందులో అన్యాయం అయిపోతారు. కానీ కంప్లీట్గా రేవంత్ అన్న వెల్మా యాంటీ అని అనుకోవడం మాత్రం అది సరికాదు. ఉబన్ గ్రూప్లో కానీ, కొంతమంది నాయకుల గ్రూప్లో కానీ, మీ ఓన్ జిల్లా కరీంనగర్ డిస్టిక్ నుంచి కానీ ఎలా చూసుకున్నా కూడా రమ్యారావుకి ఒక మంచి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, ఇస్తే మనల్ని ఓవర్కమ్ చేసి వెళ్ళిపోతుంది, ఈమె గనక ఇక్కడ పొరపాటున గనక సెటిల్ అయిపోతే మనకు చాలా కష్టం అనుకున్నటువంటి గ్రూప్ మీ వెనుక, మీ ముందు, మీ మీద బలంగా పనిచేస్తుంది. తెలుసా మీకు వాళ్ళెవరో? తెలుసండి, 100% నాకు వాళ్ళు ఎవరో తెలుసు. అందుకే నేను చెప్పాను, అట్లా చేసే వాళ్ళకి ఆ బాధ, ఆ బ్రేకులు వాళ్ళకు వస్తాయి, రాబోతాయి కూడా. డెఫినెట్గా వాళ్ళు ఎవరో నాకు తెలుసు. మేమేం చేస్తున్నాము రమ్యారావును ఎదగకుండా అని అనుకుంటున్న వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితే రాబోతుంది. ఖచ్చితంగా ఇది వార్నింగ్ అనుకోవాలా, లేకపోతే ఒక డేంజర్ బెల్ సిగ్నల్ అనుకోవాలా? ఎందుకంటే నేను వార్నింగ్ ఎవరికి ఇవ్వను. నేను ఒక జాతీయ పార్టీలో ఉన్నా కాబట్టి, నేను ఏదో రీజనల్ పార్టీలో నేను నా పార్టీ కాదు, నేను ఎవరికి వార్నింగ్ ఇవ్వడానికి ఆ అవసరం కూడా నాకు లేదు. డెఫినెట్గా వాళ్ళు ఇంకా కూడా రమ్యారావుని ఎదగనియొద్దు, మాకు థ్రెట్ అని అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఎంత అభద్రతతోటి ఉన్నారు, ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ అది వాళ్ళకే మంచిది కాదు. నిజంగా కూడా మీరు అన్నట్టు అవి ఫ్యూచర్లో వాళ్ళకే డేంజర్ బిల్స్ కాదు, ఇంకా ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే రమ్యారావు ప్రజల మనిషి. రమ్యారావుకు ఒక తెలంగాణ ప్రజలు లేరు, 5-6 రాష్ట్రాల్లో రమ్యారావుకు అభిమానులు ఉన్నారు. దేశ విదేశాల్లో రమ్యారావును ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి రమ్యారావుకి ప్రజల మనిషి అనేది నన్ను అనగదొక్కాలనుకునే వాళ్లకు వాళ్ళే అధోగతి పట్టే రోజు కూడా వస్తుంది. మహాసముద్రంగా ఉండేటువంటి కాంగ్రెస్లో లెక్కలేని గ్రూపులు, కొలవలేనటువంటి వర్గాలు. ఈ గ్రూపుల్లో, వర్గాల్లో మీరే గ్రూపు, మీరెవరి వర్గం, లేకపోతే మీకంటూ ఒక సపరేట్ వర్గం గ్రూప్ ఉందా? రమ్యారావు కాంగ్రెస్ గ్రూప్. రమ్యారావుకు ఒక వర్గం, ఒక గ్రూప్ అని ఉండదు. నేను ఇందాకే చెప్పాను, ఎప్పుడు చెప్తాను, రమ్యారావు ప్రజల కోసం పనిచేస్తుంది. కాంగ్రెస్లో ఉన్నంత వరకు ఎవరు ఎట్లా అనుకున్నా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం అనుకుంటా. ఆ రకంగానే నేను పనిచేస్తున్నా. మిగతా వాళ్ళు నా మీద నన్ను ఎదగొద్దు అని ఏ రకంగా కుట్రలు చేసుకున్నా, లాబీలు చేసుకున్నా, ఏం చేసుకున్నా ఆగేదే ఏముండదు. తెలంగాణ ఉద్యమాన్ని అణచాలనంటే తెలంగాణ రాలేదా, ఆగిపోయిందా? రమ్యారావుకు పదవేమన్న క్రైటీరియానా? ముఖ్యమంత్రినే కాదనుకొని ముఖ్యమంత్రి సొంత అన్నబిడ్డ ఉండే నేను ప్రతిపక్ష పార్టీలో 10 సంవత్సరాలు పనిచేసిన రమ్యారావుకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇవ్వకుండా రేపిచ్చే పదవే రమ్యారావు క్రైటీరియా కాదు. ఇవ్వకుంటే అది ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ పోతుంది అంతే తప్ప రమ్యారావుకు పదవి ఉన్నా లేకున్నా రమ్యారావు
ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో మీకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయా? సీఎం రేవంత్ రెడ్డికి మీ మీద మంచి ఒపీనియన్, గుడ్ ఇంప్రెషనే ఉందా? రేవంత్ అన్నకి నా మీద మంచి అభిప్రాయం ఉంది. రేవంత్ అన్నకు నా పనితీరు తెలుసు. రేవంత్ అన్న అప్పుడు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడైనా కాంగ్రెస్కి వచ్చినాకైనా ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా అందరి పనితీరు, అందరి వ్యవహార శైలి ఆయన గమనిస్తూనే ఉన్నారు. సమయ సందర్భానుసారంగా ఎవరికి ఎట్లా చేయాలనో అన్నకు చాలా బాగా తెలుసు. తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యంగా పవర్ సెంటర్గా ఉండేటువంటి ఈ కాంగ్రెస్లో బయటికి కనిపించేవి 3 గ్రూపులు ప్రధానంగా. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గ్రూపు, రెండవది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గ్రూపు, మూడవది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూపు. ఈ మూడింటిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గ్రూపుగా మీకు ఒక పేరుంది. నిజంగా మీకు ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గ్రూపా, లేకపోతే ఎవరైనా కల్పించిండ్రా? ఇంకా ఎవరు ఎట్లా ఏమనుకుంటున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు, కానీ రమ్యారావు ఓన్లీ కాంగ్రెస్ గ్రూపు. ఓకే, అంతే. రమ్యారావుకి ఈ గ్రూపు ఆ గ్రూపు అనేది ఉండదు. ఇక అది వాళ్ళు ఏ రకంగా మరి ఎవరు అట్లా అనుకుంటున్నారో చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ రమ్యారావుకి అట్లా ఉండదు. ఈ క్వశ్చన్ ఇంకా ఎలాబొరేట్ చేసి అడుగుతాను, మాట్లాడుకుందాం. బట్టి విక్రమార్క కోసం ప్రచారానికి వెళ్ళారు మీరు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి అనుకుంటాను నాకు తెలిసి. అవునండి. అక్కడ విస్తృతంగా పర్యటించి రాబోయేటువంటిది ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యమే, వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అత్యంత కీలకమైన పదవి బట్టి విక్రమార్కకి రాబోతోంది, దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు అని చెప్పి మైక్లో గర్జించి చెప్పారు మీరు. ఈ వీడియోని తీసుకువెళ్ళి రేవంత్ రెడ్డికి ఇచ్చారని, ఇదిగో మీరు సీఎం కావటం రమ్యారావుకి ఇష్టం లేదు, అందుకే రాజశేఖర రెడ్డి తర్వాత బట్టి విక్రమార్కనే కాబోయే సీఎం అని చెప్పారని ఆ వీడియోని మీ మీద కంప్లైంట్గా రేవంత్ రెడ్డికి పంపించారట కొంతమంది. సో దీంతో ఆయన మీ మీద ఆగ్రహంగా ఉన్నారు అనేటువంటిది ఆఫ్ ద రికార్డ్ అండ్ మీడియాలో ఓపెన్గా ఉన్న టాక్. నిజాలంటే ఇప్పుడు మీరు చెప్పండి. అవునండి, నేను బట్టి విక్రమార్క గారితో 10 మందికి ప్రచార కమిటీ హోదాల, వ్యక్తిగతంగా ప్రచార కమిటీ హోదాలుగా 10 మందికి నేను వర్క్ చేశాను. మా కరీంనగర్ రేవంత్ అన్న ఎవరైతే ఒక సర్పంచ్ను ఎమ్మెల్యే క్యాండిడేట్గా అక్కడ అకామిడేట్ చేసిండ్రో, ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్న పురమల్ల సీను నుంచి మొదలు పెడితే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క అన్న వరకు నేను ప్రచారం చేశాను. నాకు టికెట్ ఇవ్వలేదు, నేను ఎందుకు ప్రచారం చేయాలి కరీంనగర్ క్యాండిడేట్కు అని ఒక్క సెకండ్ కూడా నేను ఆలోచించలేదు. డెఫినెట్గా అన్న ఇచ్చిండు, మనం పాటించాలి, హైకమాండ్ను గౌరవించాలి అనే దాంట్లో నేను పనిచేసిన. దాంట్లో భాగంగానే బట్టి విక్రమార్క గారికి కూడా పనిచేసిన. నేను వెళ్ళే కంటే ఒక్క రోజు ముందు బట్టి విక్రమార్క అన్న మైనస్లో ఉన్నాడు అనేది ఒక గోబెల్స్ ప్రచారం చేశారు. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు, కమిట్మెంట్ ఉన్న నాయకుడు, దళిత నాయకుడు, మంచి అనుభవజ్ఞుడు, అన్ని విధాలుగా ఉన్న వ్యక్తిని మరి కావాలని ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనే దాంట్లో మనము అక్కడ ప్రజలలో ఏంటి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోవద్దు. బట్టి విక్రమార్క గారు డెఫినెట్గా గెలుస్తున్నారు, గెలిపించుకుంటాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నిజంగా కూడా రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినట్టు ప్రజల కోసం బట్టి విక్రమార్క గారు మా ఏంటి పిప్పీర్ నుంచి, ఆదిలాబాద్ పిప్పీర్ నుంచి యాత్ర ఎందుకోసం చేసిండ్రు, దేనికోసం చేసిండ్రు, విక్రమార్క అన్న గారు చేసినట్టు రేవంత్ అన్న కూడా పాదయాత్ర చేసిండ్రు. రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోటి బట్టన్న కానీ రేవంత్ అన్న గారు కానివ్వండి, మళ్ళీ కాన్స్టిట్యున్సీలో చేసిన నాయకులు కూడా పాదయాత్రలు చేసిన వాళ్ళు. ఇట్లాంటి నాయకులను మనం కాపాడుకోవాలి. మనం వీళ్ళని గెలిపించుకుంటేనే, ఒక్కొక్క లీడర్ను గెలిపించుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తుంది. ఇక్కడ కొన్ని శక్తులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయి అనేది తెలిసి ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి. విక్రమార్కన్నను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను వెళ్ళాను. నేను వెళ్ళేసరికి, నేను ఖమ్మం రీచ్ అయ్యేసరికి ఎక్కడున్నారు అంటే ముదిగొండ మండలం బాణాపురంలో ఉన్నారంటే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళి నేను వాయిస్ ఇచ్చాను. నేను వాయిస్ ఇచ్చిన దానికి ఒక్క పాయింట్ కూడా నేను వెనుకకు తగ్గేది లేదు.
కానీ ఎవరైతే నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించి రమ్యారావుకు రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం ఇష్టం లేదు అని చెప్పిన వాళ్ళను ఇంకా వాళ్ళని ఏమన్నా ఇంకా నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను వాళ్ళని అనలేను, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను చెప్పింది ఏంటి, రాజశేఖర్ రెడ్డి గారు లెక్క కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఇట్లాంటి లీడర్ని మీరు నమ్ముకోండి, ఎన్నుకుంటే మీకు ఖమ్మం ప్రజలకు కానివ్వండి, బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళకి కానివ్వండి న్యాయం జరుగుద్ది. ఈ సీటు బీఆర్ఎస్ ఓడు గెలిస్తే ఒరిగేది ఏమి లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ కమలరాజు అన్నట్టు గెలిస్తే అయ్యేది లేదు, పోయేది లేదు. కాబట్టి విక్రమార్క గారు ప్రజల కోసం, నా ఖమ్మం ప్రజలని కాకుండా తెలంగాణ ప్రజలు, నా ప్రజలు అనుకొని ఆయన పాదయాత్ర చేస్తున్నారు. కాబట్టి ఆ రాజశేఖర్ రెడ్డి గారు లాగా పంచకట్టు, రాజశేఖర్ రెడ్డి గారు లాగా కమిట్మెంట్ ఉన్న నాయకుడు అని చెప్పి నేను నా వాయిస్ ఇచ్చాను. నేను ఏమని వాయిస్ ఇచ్చినా అనేది మీ మీడియా దగ్గర రికార్డు ఉంటుంది, నా దగ్గర ఉంది, రేవంత్ అన్న దగ్గర కూడా ఉండొచ్చు. కానీ ఇక ఓవరాల్గా చెప్పే దాంట్లో ఎవరు ఏ రకంగా ఇట్లా చెప్పిండ్రో నాకు తెలియదు. ఇంకొకటి కూడా మీడియా ముఖంగా ఈరోజు నా వాయిస్ ద్వారా రేవంత్ అన్నకు తెలియాల్సిన అవసరం ఉంది. మీ మీడియా మరి ఆయన చూస్తారా చూడరా, చెప్పేవాళ్ళు చెప్తారా, పక్కకున్న వాళ్ళు లేదా తెలియదు. కానీ నేను రేవంత్ అన్న మీద కసిగట్టి ఫస్ట్ మొత్తానికే కొడంగల్లో రేవంత్ అన్నను ఓడించి సీఎం క్యాండిడేట్, సీఎం పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి సీఎం క్యాండిడేట్ అంటున్నారు కాబట్టి మొత్తానికి రేవంత్ రెడ్డిని గతంలో ఓడగొట్టినట్టు ఓడగొట్టాలి అని బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు వన్నింది, ఎంత కష్టపడ్డది నాకు ఎప్పటికప్పుడు తెలిసి. నేను కొడంగల్కి వెళ్ళడానికి కూడా నేను రేవంత్ అన్న దగ్గర ఇప్పుడు అపాయింట్మెంట్స్ ఇచ్చే రేవంత్ అన్న కజిన్ జైపాల్ అన్న కూడా నేను కాల్ చేసి నేను రేవంత్ అన్నతో మాట్లాడాలంటే కొడంగల్కి వెళ్ళిండు అని ఆయన చెప్పారు. చెప్తే నేను కొడంగల్కి వెళ్తా అంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానని, నైట్ అన్న రిటర్న్ వస్తారు, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళాక కలవకుంటే ఇబ్బంది అవుతుంది అంటే నేను డ్రాప్ అయిపోయి నెక్స్ట్ డే నేను వేమన్నను కూడా కలిసిన. అన్న నేను కొడంగల్కి వెళ్తాను రేవంత్ అన్నకి అని అంటే, వద్దమ్మా మీరు ఇంకా అంటే లేదన్నా వెళ్ళాలి కదా, మరి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని అంటే, లేదమ్మా అట్లాంటిది ఏముండదు అని వేమన్న వద్దంటే నేను అక్కడికి వెళ్ళలేదు ప్రచారానికి. ఈవెన్ నేను రేవంత్ అన్నకు కూడా డెఫినెట్గా అక్కడికి వెళ్ళాలి. అక్కడి ప్రజలు కూడా బీఆర్ఎస్ మాటలకు మళ్ళొక్కసారి మోసపోవద్దు, మళ్ళీ వాళ్ళు పెట్టే మభ్యపడొద్దు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ మెజార్టీతోటి కొడంగల్ ప్రజలు రేవంత్ అన్నను గెలిపించుకొని సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాలి అనే దాంట్లో మీరు అసలు బీఆర్ఎస్ పార్టీని చిత్తు ఓడించాల్సిన అవసరం ఉంది అని కొడంగల్ ప్రజలకు తెలియజేయడానికి నేను అక్కడ కూడా వెళ్ళాలని డిసైడ్ అయినా. వేం నరేందర్ అన్న వద్దంటే నేను అక్కడికి వెళ్ళలేదు. ఆనాడు స్ట్రాంగెస్ట్గా ఉన్నటువంటి హరీష్ రావుని కేసీఆర్కి కుటుంబానికి దూరం చేయటంలో ఓ వ్యక్తి చక్రం త్రిప్పారట. ఆ వ్యక్తే ఎక్కడ రేపు మీరు ఆ కోటరీలోకి వస్తారో అన్న భయంతో మిమ్మల్ని బయటికి నెట్టేశారట. ఇంతకీ ఆ చక్రం తిప్పిన వ్యక్తి ఎవరు, ఆ కుట్ర చేసిన వ్యక్తి ఎవరు, ఎవరి కోసం చేశారు ఇదంతా? ఎవడు ఎట్లా కుట్ర చేసినా వాడు అప్పుడు చేసిన కుట్రలు ఇప్పుడు కూడా చేస్తున్నాడు స్టిల్ నా మీద కుట్రలు. ఎవడు కుట్రలు చేసినా ఆ కుట్రలకు కుట్ర చేసేవాడు, ఆ కుట్రకు సహకరించే వాళ్ళు అందరూ బలవుతారు. మీరు ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కూడా అసలు ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు, బట్ నేనే నేమ్ తీసుకుంటాను. మీరు శకునిగా చెప్పేటువంటి ఆ వ్యక్తి తెలంగాణలో అత్యంత పర్యావరణవేత్త అంటూ పొగుడుకునేటువంటి, ఇంకొంతమంది పొగిడేటువంటి ఆ వ్యక్తి సంతోష్ కుట్ర చేశాడా, లేకపోతే సంతోష్ కోసం హరీష్ రావు మీద మీ మీద ఇంకెవరన్నా కుట్ర చేశారా? ఎవరు? ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి ఆ శకున్ గాడు అప్పుడు కుట్ర చేసిండు నా మీద, ఇప్పుడు కుట్ర చేస్తున్నాడు. ఇంకెన్ని రోజులు కుట్ర చేస్తాడో కూడా నేను చూస్తా. ఆ వాడు చేసే కుట్రల్లో మా పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నన్ను, నా పదవికి కానీ నన్ను కానీ తొక్కాలని చూస్తే రానున్న రోజుల్లో వాడికి కానీ వాడికి సహకరిస్తున్న వాళ్ళకి కానీ ఓకే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీఆర్ఎస్లో జోగినపల్లి సంతోష్ ప్రభావం ఉంటుంది,
చక్రం తిప్పగలడు అంటే నమ్ముతాను, ఒప్పుకుంటాను. బికాజ్ ఎందుకంటే కేసీఆర్ ఏ స్థాయిలో ఆయనకి ప్రిఫరెన్స్ ఇచ్చారో వాట్ ఈస్ జోగినపల్లి సంతోష్ అనేటువంటిది నాకు క్లియర్గా తెలుసు కాబట్టి. కానీ జోగినపల్లి సంతోష్ చెప్తే, ఆయన చక్రం తిప్పితే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో వింటారా? వినేంత సీన్ ఉందంటారా? వాడి బొంద, వాడు చక్రం లేదు, గిరక లేదు, కానీ వాడు ఫక్త్ కుట్రదారుడు. తెలంగాణ ప్రజల న్యాయమైన సొమ్మును అవినీతి రూపంలో అడ్డదిడ్డంగా 1000 కోట్లు దండుకున్నాడు, దోసుకున్నాడు. ఆ దోసుకున్న సొమ్ముతోటి ఏం చేసినా నడుస్తుంది, ఎట చేసినా నడుస్తుంది. అందులో ముఖ్యంగా రమ్యారావును అనగదొక్కాలని చూస్తే వాడికి అంతం ఉంటుంది, అంతే. పేరు చెప్పను కానీ రమ్యారావు గారు, ఒక ఇన్సిడెంట్ మీ ముందు ఉంచుతాను. చాలామందికి తెలియాలి, మీకు కూడా తెలియాలి కాబట్టి. ఎందుకంటే ఐ నీడ్ వన్ క్లారిఫికేషన్ ఫ్రమ్ యూ. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నాతో మాట్లాడుతూ, తెలంగాణలో ఓటర్లు మొత్తం బీఆర్ఎస్కి అగెనెస్ట్గా ఉన్నారు, పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టుని నేను పేపర్ వైజ్గా తీసుకొని కేసీఆర్ గారికి ఇద్దామని చెప్పి వెళితే, నాకు ఇవ్వండి, నేను మాట్లాడతా, నేను చూసుకుంటా అని చెప్పి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని కేసీఆర్కి అందనివ్వకుండా ఆపేశాడట జోగినపల్లి సంతోష్ కుమార్. ఆ ఐపీఎస్ ఆఫీసర్ నాతో ఏమన్నాడంటే, ఎందుకు ఈయనకింత ప్రిఫరెన్స్ ఏంటో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సాక్షిగా చాలామందికి తెలియాల్సింది, ఎందుకు కేసీఆర్ హరీష్ రావును కాదని, సొంత అన్న బిడ్డ అయినటువంటి మిమ్మల్ని కాదని, ఇంకా ఒక దశలో చెప్పాలంటే కేటీఆర్ను, కవితను కూడా కాదని జోగినపల్లి సంతోష్ కుమార్ని ఎందుకు నెత్తిన పెట్టుకుంటారు? ఎందుకంత ప్రిఫరెన్స్ ఆయనకి? మీరు చెప్పినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్టును కూడా మీరు ఇప్పుడు నన్ను అడుగుతున్నారు, కానీ నేను చాలా సందర్భాల్లో, చాలా ప్రెస్ మీట్లో, చాలా ఇంటర్వ్యూస్లో, చాలా వేదికల మీద నేను చెప్పాను, ఇంటెలిజెన్స్ రిపోర్టును కూడా తారుమారు చేస్తున్నాడు ఈ శకునిగాడు అనేది. నేను అట్లా చెప్పినప్పుడైనా చెప్పిన దాన్ని వాళ్ళు ఏమాత్రం పరిగణలోకి తీసుకున్నా ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. అక్కడ నేనేం చెప్పాను, వాడికి ఒక అండా ఉంది, ఆ అండదండతోటి వాడు ఏం చేసినా నడుస్తుంది అని అనుకున్నాడు. ఎవరు ఆ అండాదండ? కేసీఆర్ కాకుండా ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు అండాదండ. ఎవరు ఆ అండాదండ? అక్కడ కేసీఆర్ది లేదండి. కేసీఆర్ ఏమి సంతోష్ గారిని స్పెషల్గా వాని పర్ఫార్మెన్స్ నచ్చి సంతోష్ గారిని ఆయన ఏం అకామిడేట్ చేసుకోలేదు. ఓకే, ఆయనది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ ఇబ్బందికరమైన పరిస్థితితోటి, తప్పనిసరి పరిస్థితితోటి ఆయన భరించాల్సి వస్తుంది. వాడొక గుది బండ, ఆ బండను భరించాల్సి వస్తుంది ఆయన. జోగినపల్లి సంతోష్ కుమార్ని ఖచ్చితంగా భరించాల్సిందే, భరించి తీరాల్సిందే అని చెప్పి మీరు మాత్రమే కాదు, చాలామంది కూడా చెప్తూ ఉంటారు రమ్యారావు గారు. కేసీఆర్ సతీమణి శోభ ఖచ్చితంగా జోగినపల్లి సంతోష్ కుమార్కు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే, హరీష్ రావుని పక్కన పెట్టాల్సిందే, అవసరమైతే మిమ్మల్ని కూడా వదులుకోవాల్సిందే అని చెప్పి ఒకానొక దశలో చాలా గట్టిగా చెప్పారు. ఇప్పటికీ చాలా చెప్తూ ఉంటారు అనేటువంటిది బీఆర్ఎస్ నాయకుల నోటి నుంచి విన్నాను, యాంటీ బీఆర్ఎస్ నేతల నుంచి విన్నాను. ఇది నిజమా కాదా? ఇది 100% ఫ్యాక్ట్ అండి. దానికి నేను అతీతం కాదు, హరీష్ అతీతం కాదు, ఎవరు అతీతం కాదు. ఈరోజు బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు, ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చారు? ఏముంది, మీ సీఎం గారు లాక్కొస్తే వచ్చిండు, ఏదో ప్రలోభాలు చూపిస్తే వచ్చిండు, అంతే కదా. అక్కడ ప్రలోభాలకు లోన్ కావాల్సిన వీక్ క్యాండిడేట్ కాదు సంజయ్ గారు. అవును, ఆయన ఎఫిషియెంట్ డాక్టరు, ఎఫిషియెంట్ లీడరు, ఎఫిషియెంట్ ఎమ్మెల్యే, ఆర్థికంగా అన్ని రకాలుగా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా వెల్ ఆఫ్ ఉన్నారు. ఆయనకి ఇంకా ప్రలోభపడాల్సిన అవసరమే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఇప్పుడు మీరు శకునిగాడు, శోభమ్మ టాపిక్ తీశారు కాబట్టి నేను ఆయన పేరు తీయాల్సి వచ్చింది. ఆయనను కూడా ఎంతో ఇన్సల్ట్ చేస్తే, పోచారం శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిండ్రు అంటే చాలామంది ఆశ్చర్యపోలేదు. కానీ రమ్య గారు, డాక్టర్ సంజయ్ పోవటం అనేటువంటిది బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఏమాత్రం ఊహించలేదు. అసలు ఎట్లెట్లయితుందా అబ్బాయి, ఎట్లా పోతాడు, అసలు పోకూడదు కదా, పోడు కదా అని చెప్పి అనుకున్నారు. ఏంటి ఆ రియల్ ఫ్యాక్ట్ ఏంటి అసలు? దగ్గరగా తెలిసిన వాళ్ళకు అతి కొద్ది మందికే ఆయన
తప్పనిసరి పరిస్థితుల పార్టీ మారాల్సిన అవసరం ఉంది, మారినరు అనుకుంటారు. కానీ మిగతా ఎవరైనా మీరన్నట్టు అందరు కూడా అరే ఇది ఎట్లా జరిగింది, ఇట్లా అయిందనే అనుకుంటారు. కానీ అక్కడ పరిస్థితులు వేరు. ఆయన ఎంతో సిన్సియర్గా, ఎంతో మంచిగా ఒక పార్టీకి మంచి లీడర్గా ఒబీడియంట్గా ఉన్నారు. కానీ ఏ ఒక్క రోజు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చాలా ఇన్సల్ట్ చేశాడు. ఇదే మీరన్న కేసీఆర్ భార్య శోభమ్మ ఆయన నా మాటలు అందంట. ఏ విషయంలో? నా బిడ్డను ఓడిస్తావా నువ్వు, నా బిడ్డను ఓడించడానికి నువ్వు ట్రై చేసినావు, నా బిడ్డను ఎట్లా ఓడించినావు, నా బిడ్డ నేను లీడర్ని చేసింది అని మాట్లాడిందంట. కానీ డాక్టర్ సంజయ్కి మళ్ళీ ఖచ్చితంగా జగిత్యాల టికెట్ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పట్టుబట్టినటువంటి వ్యక్తి ఎంత కాదనుకున్నా కూడా కవిత. కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో కవిత కోసం బాగానే పనిచేసిండు అనేటువంటి టాక్ ఉంది. సంజయ్ గెలుపు కోసం కూడా కవితపై ప్రచారం చేసిండ్రు. కానీ కవిత ఓటమి కోసం డాక్టర్ సంజయ్ కుట్ర చేసిండ్రా? తప్పండి. సంజయ్ గారికే టిక్కెట్ ఇవ్వాలి అని కవిత కొట్లాడింది లేదు. కవిత ఓటమికి సంజయ్ గారు పనిచేసింది లేదు. ఇదే మీకు మీడియాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు, ప్రజలకు తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నాను. సంజయ్ గారిని పక్కకు పెట్టేసి ఆయన టికెట్ కట్ చేసేసి అది వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు వాస్తవంగా. అయినా కూడా ఆయన ఏ రోజు బయటికి రివీల్ చేయకుండా ఒక 7-8 నెలల ముందే గ్రహించుకొని టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పోటీలో ఉంటా అనే దాంట్లో ఆయన సీరియస్గా పనిచేసుకున్నారు. ఆయన ఒక డాక్టర్ కాబట్టి అట్లా సేవ చేసిండు ప్రజలకు. ఒడ్డరి బస్తీల్లో, లాంబడి బస్తీల్లో ప్రతి దగ్గరికి ఆయన వెళ్ళిండు. ఫ్రీగా ఆపరేషన్లు చేసిండ్రు. వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించిండ్రు. పల్లె ప్రోగ్రామ్స్, పల్లె నిద్రలు చేసుకున్నాడు ఆయన. తండాల్లో, గూడాల్లో అన్నిట్లో ఏది వేసి సంజయ్ గారు టికెట్ కట్ చేయాలి ఎట్టి పరిస్థితులు అని తీవ్రంగా ప్రయత్నించింది ఈ శకునిగాడు కాదా. ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించింది ఈ శకునిగాడు కాదా. శోభమ్మ ఆయనను పిలిచి తిట్టింది వాస్తవం కాదా. పిఏలు వక్రీకరించి సంజయ్ వల్లనే కవితమ్మ ఓడిపోయింది అన్నట్టు క్రియేట్ చేసి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన కనీసం శోభమ్మను కలుసుకొని ఆవేదన చెప్పుకుంటాను వస్తే ఇదే శోభమ్మ ఆయనను అవమానించింది వాస్తవం కాదా, తిట్టింది వాస్తవం కాదా. పోని సంజయ్ గారు ఓన్లీ జగిత్యాల కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, మాది మిగతా సెగ్మెంట్లో ఎందుకు ఓడిపోయింది కవిత? సంజయ్ గారి ప్రభావం ఎక్కడి వరకు ఉంటుంది? జగిత్యాల వరకే ఉంటుంది. టోటల్ నిజామాబాద్ అయితే ఆయన చేయలేడు కదా. అవును. ఇప్పటివరకు చాలామందికి అర్థం కానటువంటి అంశము, క్వశ్చన్ ఏంటంటే రమ్య గారు, ఎందుకు తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను కలుసుకోవటానికి కేసీఆర్ వెళ్ళటం లేదు? ఏదో నామకే వాస్తేగే మొక్కుబడిగా కవిత అరెస్టు పైన స్పందించారు, కానీ కేసీఆర్ పూర్తి స్థాయిలో మాత్రం స్పందించడం లేదనేటువంటి విమర్శ ఉంది, ఆరోపణ ఉంది. ఎందుకు? ఆయన ప్రవర్తన ఏంటి? కవితకు కేసీఆర్కు మధ్య గ్యాప్ ఉందా? ఒకవేళ ఉంటే ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది? అన్నిటికీ సృష్టికర్త వీడే శకునిగాడు. ఎవరికి గ్యాప్ రావాలన్నా, ఎవరిని కలపాలన్నా, ఎవరిని పైకి లేపాలన్నా, ఎవరిని పాతర పెట్టాలన్నా అన్నిటికీ వీడే ఈ శకునిగాడు సృష్టికర్త. కవిత ఈరోజు తీహార్ జైల్లో ఉండే పరిస్థితికి కూడా వీడే. ఇంకా కన్న కూతురును కన్న తండ్రి వెళ్ళి చూడట్లేదు అని సమాజం అనుకుంటుంది కావచ్చు, ప్రజలు అనుకుంటుంది కావచ్చు, ప్రతిపక్షాలు అనుకుంటున్నారు కావచ్చు, అందరూ అనుకుంటున్నారు కావచ్చు. కానీ ఆ స్కామ్ గురించే ఆయనకు తెలియదు. ఇలాంటి లిక్కర్ ఫీల్డే ఎవరు ఉండొద్దు, లిక్కర్ ఫీల్డ్ చేయొద్దు, లిక్కర్ ఫీల్డ్లో ఉండొద్దు అని చెప్పిన కేసీఆర్, కుటుంబ సభ్యులకు చెప్పిన కేసీఆర్ కూతుర్ని ఎందుకు ప్రోత్సహిస్తాడు? ఈరోజు తిహార్ జైల్లో ఉంటే ఏమని వెళ్ళి ఆయన కవితను పరామర్శిస్తారు? అసలు కవిత ఆ లిక్కర్ స్కీము అదంతా జరుగుతున్నప్పుడు, పాలసీ జరుగుతున్నప్పుడు కూడా వివిధ ఛానల్లో మీలాంటి మీడియా వాళ్ళు మాట్లాడుకున్నారు. కొన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా చూపించింది. కేసీఆర్ అధికారిక నివాసం నుంచే ఆ పాలసీ మేకింగ్లు ఉన్న వాళ్ళను కవిత కేసీఆర్కి పరిచయం చేయించింది అనేది అది రాంగ్. అసలు ఆ లిక్కర్ పాలసీ, ఆ స్కాము అదంతా జరుగుతున్నప్పుడు 3 సంవత్సరాలు కవిత కేసీఆర్ అధికారిక గృహం, ఇప్పుడు రేవంత్ అన్న తుగ్లక్ రోడ్లో ఇప్పుడు రేవంత్ అన్న అలాట్ చేసారు, ఆ ఇంటికి 3 సంవత్సరాల నుంచి కవిత వెళ్ళలేదు.
కవిత బయటే ఉండి ఇవన్నీ చేసుకుంది. కవిత పాత్ర నిజంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉందని మీరు నమ్ముతారా? పోలీసులు చెప్తున్నారనో, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయనో, లేకపోతే ఆమె జైల్లో ఉందని కాదు, మీకు ఆమె తెలుసు కాబట్టి ఓపెన్గా చెప్పండి. నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్ కీలక పాత్రదని మీరు అనుకుంటారా? విజయ్ గారు, మీరు ప్రతిసారి ఓపెన్గా చెప్పండి అని అనుకోండి. రమ్యారావు అంటేనే ప్రతిదీ వాస్తవాలే చెప్తుంది. ప్రతిదీ వాస్తవాలు చెప్తుంది కాబట్టి మీరు ఎన్ని రోజుల నుంచి నా అపాయింట్మెంట్కి వెయిట్ చేసి ఈ రోజు మన అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది చెప్పండి. అంటే నా దగ్గర ఆ సిన్సియారిటీ ఉంటేనే కదా. ఖచ్చితంగా మీ దగ్గర సిన్సియారిటీ ఉంది, కుల్లం మాట్లాడతారు కాబట్టి 1కి 100 సార్లు అడిగిన మిమ్మల్ని. అదే అందుకోసమనే నేను చెప్పేది ఏంటి అని అంటే, కవితను ప్రలోభ పెట్టిండ్రు. కవితకు ఒక్కటే సెంట్రల్ మినిస్టరా సీఎమా ఆ రెండు కావాలి అంటే వారసురాలిగా నన్ను ప్రమోట్ చెయ్యనప్పుడు కొనుక్కోవాలి, పదవులను కొనుక్కోవాలి. సీఎం కావాలంటే ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, లేదంటే అక్కడ సెంట్రల్లో కావాలనుకుంటే అక్కడ కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అందరికీ మీరు అన్నట్టు రావు కదా, లాబింగ్ చేసుకుంటేనే కదా వచ్చేది. సో అందుకోసమని ఈ శకునిగాడు ఇక్కడ నెక్స్ట్ అయితే కేసీఆర్ సీఎం ఉండాలి, లేకుంటే నేనే సీఎం ఉండాలి, ఇక్కడ హరీష్ ఉండొద్దు, కేటీఆర్ ఉండొద్దు, ఎవరు ఉండొద్దు అనే దాంట్లో తెలివిగా కవితను డైవర్ట్ చేసిండు. ఢిల్లీ సైడ్ డైవర్ట్ చేసిన దాంట్లో కవితను అడ్డదిడ్డంగా సంపాదించుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎమ్మెల్యేలను కొనుక్కోవచ్చు అన్న దాంట్లో వాడు క్రియేట్ చేసి కవితకి ఈరోజు గతి పట్టింది. లెట్స్ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రమ్య గారు. రేపు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజులకు కాస్త సమయం తీసుకోనో కవిత ఖచ్చితంగా తన శక్తిని మొత్తాన్ని కూడా కూడగట్టుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆమె బీఆర్ఎస్లో ఉండదు, ఉండి తీరదు, వేరే పార్టీకి వెళుతుంది అనేటువంటిది నాకున్నటువంటి క్రెడిబుల్ అండ్ రిలయబుల్ సోర్స్. ఒకవేళ గనక అదే జరిగితే కవిత పిలిస్తేనో, లేకపోతే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మహిళలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తేనో మీరిద్దరు కలిసి పోరాటం చేసేటువంటి ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్గా మీరు అన్నట్టు కవిత బయటికి వచ్చాక కవిత జైలుకి పోకపోయినా మీరు అన్నట్టు కవిత వేరే పార్టీకి వెళ్తుండే. ఏ పార్టీయో తెలుసుకోవచ్చా? కాంగ్రెస్ మాత్రం కాదని నాకు తెలుసు. డెఫినెట్గా తను సొంతంగానే పెట్టుకోవాలనుకుంటుంది కదా. బీజేపీ అనేటువంటిది నాకున్నటువంటి సోర్సు, కానీ మీరు అన్నట్లుగా ఆమె మరి ఇంకో కొత్త పార్టీతో కూడా రాబోతోంది అనేటువంటిది కూడా ఇంకొక సోర్స్. ఈ రెండింటి మధ్యలో నేను కొట్టుమిట్టాడుతూ ఉన్నాను, అది మీరు క్లారిటీ ఇస్తారని చెప్పి అడుగుతున్నాను. డెఫినెట్గా కవిత సొంతంగానే వెళ్తుంది, ఆల్రెడీ అట్లా ప్రిపేర్ చేసుకొని ఉన్నది. ఏ రకంగా కూడా నన్ను బీఆర్ఎస్లో సీఎంగా అవ్వనివ్వరు కాబట్టి దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి అని ఎమ్మెల్సీగా బలవంతంగా ఎమ్మెల్సీ తీసుకున్నాక మంత్రి చేయమని అని అంటే కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, చేయనప్పుడే కవిత స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యింది. డెఫినెట్గా నా ప్లాట్ఫామ్ నేను రెడీ చేసుకోవాలి, నా గ్రౌండ్ నేను రెడీ చేసుకోవాలి అని కవిత ప్రిపేర్ అయ్యి ఉంది. చాలాసార్లు కేటీఆర్ను 2-3 సార్లు సీఎం చేయడానికి ఇప్పుడు ఈ ఉగాది ఆ దసరా అని ముహూర్తాలు పెట్టుకుంటే కూడా ఆ ముహూర్తాలను తెలివిగా అతి తెలివిగా అనుకోవాలి కానీ శకునిగాడు బ్రేక్ చేయించేసిండు. ఎందుకంటే కేటీఆర్ సీఎం అయితే నాకు మొదటికే మోసం వస్తుంది అనే దాంట్లో వాడు బ్రేక్ చేయించిండు. కవితను ఢిల్లీకి డైవర్ట్ చేసిండు. మొత్తం కుటుంబాన్ని చేతికి 5,000 ఉంటే ఎంత పట్టు ఉంటుందో కక్కా వికలం కల్వకుంట్ల కుటుంబాన్ని అట్లా చేసేసిండు వాడు. అసలు పాయింట్ మిస్ చేశారు మీరు. కవితతో కలిసి జర్నీ ఉంటుందా లేదా మీది? రమ్యారావు కాంగ్రెస్ పార్టీలో ఉంది, కవిత కాంగ్రెస్ పార్టీకి వస్తా అంటే కాంగ్రెస్ పార్టీ కవితను ఆదరిస్తే కలిసి పనిచేయాల్సి వస్తుంది, లేనప్పుడు అది ఉండదు కదా. రైట్. ఒక దేశం అభివృద్ధి చెందింది అంటే మేడలు, మిద్దెలు, రోడ్లు ఇవి మాత్రమే కాదు, మహిళలు అక్కడ అన్ని రంగాల్లో సమప్రాధాన్యత ఉంటేనే ఆ దేశం, ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్లు అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో పోరాట పటిమను అణువణువున నింపుకొని రాజకీయంలో ప్రతిరోజు ప్రతి పూట నిరూపించుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఇన్ కేస్ మీ ఆశలు గనక అడియాసలైతే మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నించడానికి మీరు నమ్ముకున్నటువంటి మీ పార్టీని ప్రశ్నించడానికి మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం రమ్యారావు గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.